ప్రణామాలు మహామంగ గారు. తమరు నన్ను రమ్మన్నారట. ఇక్కడేమైనా ఇబ్బందిగా ఉందా మీకు? అలాంటిదేమీ లేదు. నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇక్కడ. మీరే చూశారుగా నాకెలాంటిదిష్టమో. మీ నానమ్మగారికి కూడా తెలుసు. నేను ధరించే దుస్తులతో సహా తెలుసు. మీ పుట్టింటి వాళ్ల వివేకాన్ని ప్రశంసించక తప్పదు. తమరి తండ్రిగారు తల్లిగారు మాకు ఈ కానుకిచ్చారు. అది చూసేసరికి పాతకాలపు గాయాలు మళ్లీ రేగాయి. అందుకని ఆ గాయాలకి లేపనం రాయడానికి తమర్ని పిలిపించాలనుకున్నాను. మాకు అర్థం కాలేదే. తొందరేం లేదు. నేనిప్పుడే మీకు అర్థమయ్యేలా చెప్తాను. నాకు తమ వంశీయుల ఆనవాయితీలు అంత బాగా తెలియదు జోధబేగం. కానీ తమరికి షెహన్షాకి పెళ్లి జరిగే సమయంలో ఒకటి మాత్రం తెలిసింది. ఇతరులిచ్చే కానుకల్ని ఏం చెయ్యాలో నాకు చాలా బాగా తెలిసింది. జ్ఞాపకం వచ్చిందా మీకు? ఇది నాకు తమరే నేర్పించింది. చాలా కోపం వస్తున్నట్టుందే మీకు. ఆ రోజు నాకు వచ్చింది. షెహన్షా ఇచ్చిన కానుకను మీరందరి సమక్షంలో తగలబెట్టినప్పుడు నాకు వచ్చింది కోపం. నేను తలుచుకుంటే ఆమేరు వాళ్ళిచ్చిన ఈ కానుకను అందరి కళ్ల ముందు ఈ గతే పట్టించుండేదాన్ని. కానీ అది నాకు తగదు. మొగలాయి సామ్రాజ్యపు మహామంత్రిని కాదా నేను. ఏ పని చేసినా సంస్కారయుతంగా చేయక తప్పదు నాకు. మహామంగ గారు, తమరి ఆలోచనకు తగ్గట్టుగానే తమరి పని చేశారు. ఇంకొకరి ఆలోచనల్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. నేను బాధపడేది మీరు నానమ్మ గారి మనోభావాల్ని గౌరవించలేదనే కాదు. నా బాధ ఏంటంటే మా నాన్నమ్మ గారు ఈ కానుక ఇవ్వడానికి సరైన వారిని ఎంచుకోలేదని. ఎవరి ఆలోచనలు వారివి జోధాబేగం. అది మీరన్నమాటేగా. ఇక ఎవరినైనా దాసిని పిలవమంటారా? తమర్ని తమ గదికి తీసుకువెళ్తుంది. ఇది కూడా తమరి ఆనవాయితీయేగా. అతిథుల్ని తమ గదికి పిలిపించుకుని వాళ్ళకి సరైన దారి చూపించమని చెప్పే ఆనవాయితీ తమరిదేగా. నేను తమరిని పిలిపించిన పని అయిపోయింది. ఖుదాఫిజ్. మీరు ఇప్పటికే మా కోసం చాలా చేశారు. కానీ మీరు మాకు ఇచ్చిన మాట గుర్తుందా షరీఫుద్దీన్ గారు? ఏ మాట అది? ఆ కోట విషయం. దాన్ని మీరు మాకు ఈ వివాహంలో కానుకగా ఇప్పిస్తామని మాటిచ్చారు. అదా, మాకు చక్కగా గుర్తుంది. తమరికి తెలుసుగా. మీరిచ్చిన ఈ మాట వల్లే మేము ఈ సంబంధానికి అంగీకరించాం. అసలు ఈ సంబంధాన్ని మేము ఎందుకు ఒప్పుకోవాలి? ఒక వంక రాజపుత్రులంతా ఆమేరుతో అన్ని సంబంధాలు తెంచుకోగా మేము మాత్రం భారమల్లు మహారాజు గారి కూతురికి మా అబ్బాయినిచ్చి పెళ్లి చేసి మిగతా రాజపుత్రులందరికీ శత్రువులం ఎందుకు కావాలి? అంటే ఈ వివాహం వల్ల మాకు ఎలాంటి లాభమూ లేదు.
ఉన్నదల్లా నష్టమే. అయినా కూడా ఈ వివాహం వల్ల మాకంటూ ఏదైనా లాభం కనిపించినప్పుడే. తండ్రి గారు, అయితే తమరు రత్నపురం కోటని తీసుకోవచ్చు కదా. అయినా షెహన్షా గారు మాకు రత్నపురం కోట ఎందుకిస్తారు? ఆ కోట వారి దృష్టిలో అత్యంత ప్రాధాన్యమైంది కదా. షెహన్షా గారికి వారిచ్చిన మాట కంటే ఇంకేది ప్రధానం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరిగి తీరాలని వారే స్వయంగా నాకు చెప్పారు. అలాంటప్పుడు రత్నపురం కోట వారికి ఒక లెక్క. అలాగైతే సరే, దాన్ని పెళ్లిలో ఇప్పించండి. నేను వెంటనే షెహన్షా గారితో ఈ సంగతి మాట్లాడాను. షెహన్షా గారే స్వయంగా పెళ్లి రోజున ఆ కోట తమరికి అప్పగిస్తారు. సరే, నువ్వు నిజంగానే జలాల్తో దాని గురించి మాట్లాడావా? ఏం మాట్లాడలేదు ఆదాం. మరి ఇదంతా ఏమిటి? ఇప్పటిక ఎలా? ఎలాగా అంటే అది ఎలాగో పెళ్లి సమయంలోనే తేలిపోతుంది. పాచికల ఆట మీరు చాలా బాగా ఆడుతున్నారు యువరాజా. ఈ ఆటలో నేను ముందుకు వెళ్ళే అవకాశమే ఇవ్వడం లేదు. ఆటైనా యుద్ధమైనా మేం మా శత్రువులకు కోలుకునే అవకాశం ఇవ్వం. హెచ్చరిక! మొఘలాయి సామ్రాజ్యపు చక్రవర్తి వీర శిరోమణి షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ గారు వేంచేస్తున్నారో. దయచేయండి అల్లుడు గారు. సంబరం ఆరంభం అవడానికి ముందు వీళ్ళందరూ పాచికలాట ఆడుకుంటే బాగుంటుందంటున్నారు. ఆ ఆటే అలాంటిది మహారాజా. ఆ ఆట మీద మోజు తప్పించుకోలేనిది. నిజానికి మాకు కూడా ఈ ఆట అంటే చాలా ఇష్టం. చూడండి, దీంతో మీరు ఓడిపోయారు. అంగీకరిస్తున్నాను. చాలా అందవేసిన చెయ్యి యువరాజా. యువరాజు ప్రతాప చేతుల్లో ఏదో మంత్రముంది. వారు ఏం పడాలనుకుంటారో పాచికలు అలానే పడతాయి. ఇదే సరైన అవకాశం. యుద్ధరంగంలో వీరిద్దరూ ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు ఆ సంగతి అప్పుడు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ ఆటలోనే యువరాజు ప్రతాప్ జలాలుద్దీన్కి ఓటమి రుచి తప్పక చూపించగలడు. మీరనేది నిజమే. బారమల్లు గారు, ఇక్కడున్న రాజపుత్ర వంశీయులు ఎవ్వరూ యువరాజు ప్రతాప్ని ఓడించలేకపోయారు. అందుకని మా కోరిక ఏమిటంటే తమరి అల్లుడైన బాద్షా జలాలుద్దీన్ గారు యువరాజు ప్రతాపుతో ఓ 2 ఆటలాడితే బాగుంటుంది. అదేం వద్దులేండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఉత్సవానికి వెళ్ళడానికి అందరూ ఇంక సిద్ధం కావాలి. మేము సిద్ధంగానే ఉన్నాం మహారాజా. ఆటకైనా ఉత్సవానికైనా సిద్ధం. మేం కొంచెం ఆడుకుంటాం. ప్రతాప్ యువరాజు గారికి పాచికల్ని తన వశంలో పెట్టుకోవడం చాలా బాగా తెలుసు. పాచికలు ఎవరి మాట వింటే ఆట వారిదే. అయితే ఈ పాచికల్ని అంతగా నమ్ముకోకూడదు. అసలు షెహన్షా ఇక్కడికి వచ్చుండకపోతే చాలా బాగుండేది.
ఇప్పుడిక తమరి కాయ ఒక్కటే మిగిలింది షహిన్షా. దాన్ని కూడా యువరాజు ప్రతాప్ లేకుండా చేశారంటే తమరు ఓడిపోవటం ఖాయం. ఒక్కోసారి ఒక్కో కాయ కూడా 1000 మందిని ఎదుర్కోగలదు. మేం మీకు ముందే చెప్పాము కదా పాచికల్ని అంతగా నమ్ముకోకూడదు అని. భగవాన్ దాస్, ఉద్రిక్తత పెరిగిపోతూ ఉంది. ఈ ఆట ఇంతటితో ఆపితే మంచిది. ప్రణామాలు అయ్య గారు. మహారాణి మైనావతి గారి వర్తమానం ఏమిటంటే ఉత్సవం ఆరంభం కాబోతోందని అందర్నీ నాట్యశాలకి వేంచేయమని చెప్పారు. ఇప్పుడిక బయలుదేరాల్సిందే. అల్లుడు గారు, యువరాజు ప్రతాప్ గారు, మీ ఇద్దరికి నా విన్నపం ఏంటంటే ఈ ఆటని ఇక్కడే సమోజ్జీలుగా ముగించేస్తే మంచిది. ఉత్సవం ఆరంభం కానున్నది. అయ్యో, ఇంకొక్కసారి పాచికలేస్తే విజయం మాదే అవుతుంది. అదే మాట మేం కూడా అనవచ్చు. విజయానికి మేము చేరువుగా ఉన్నామని. తమరు ఓడిపోయినా ఓడిపోవచ్చు. అది మీ విషయంలో కూడా జరగచ్చుగా. పోన్లేండి, ప్రస్తుతం ఈ ఆట ఇక్కడితో ముగిద్దాం. ఇంకెప్పుడైనా వీలు దొరికితే ఈ ఆట మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభిద్దాం. ఎక్కడైతే ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాము. అప్పుడు సమయమే నిర్ణయిస్తుంది విజయం మీకే సిద్ధిస్తుందో లేక మాకు సిద్ధిస్తుందో. ఆ రోజు కోసం మేమెంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాం. అన్నీ పద్ధతిగా అమర్చినట్లేనమ్మా. సరే గాని ఇంతకీ ఆ కాశ్మీర్ దుస్తులు పెట్టిన ఆ పళ్ళెం ఎక్కడుంది? వెళ్ళి తీసుకురా. ఇవన్నీ ఏమిటి? సుకన్యకిచ్చే కానుకలు. జోదా వదిన గారేమో ఎన్నోసార్లు నాకు కానుకలు పంపించారు. మరి మనకు కూడా ఆ బాధ్యత ఉంది కదా. మరి ఈ కానుకలు తక్కువ ఉన్నాయే? ఎంతైనా జోదా బేగం గారి చెల్లెలి పెళ్లి కదా. ఒక పని చేయి బక్షిబాను, నీ దగ్గర ఒక నీలపురాల ముత్యాల హారం ఉందిగా, అది కూడా పెట్టించు. మీరు సరేనన్నందుకు సంతోషంగా ఉంది. మీరు కోపడతారేమోనని భయపడ్డాను. కానీ ఇదివరకు సలీమా బేగం పెళ్లికి నేను కానుకలను పంపించినప్పుడు అప్పుడెందుకు కోపడ్డారు? నోర్మోయ్, నీ భర్తనే ప్రశ్నించడానికి నీకు ఎలాంటి హక్కు లేదు, తెలిసిందా? ఊరికే మరీ అంత సంతోషపడిపోకు. ఇవన్నీ తిరిగి మనకే వచ్చేస్తాయి. షరీఫుద్దీన్ గారు, తిరిగొచ్చేస్తాయంటున్నారేంటి? దయచేయండి జోదా బేగం. నేను బక్షీబానుకి ఏం చెప్తున్నానంటే ఆడపిల్ల పెళ్లిలో కానుకలు ఇవ్వడం ఎంతో మంచిదని చెప్పాను. ఖుదా వాటికి 10 తిరిగిస్తాడన్నాను. మీరు నన్ను రమ్మన్నారుగా బక్షివాను. అవును వదిన గారు, సుకన్యకి మా తరపున కానుకలు పంపిస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, చూసి చెప్పండి ఇవన్నీ సుకన్యకి నచ్చుతాయో లేదో అని. మీరు మళ్ళీ ఇవన్నీ ఇవ్వడం దేనికి? అత్తయ్య గారు ముందుగానే ఎన్నో కానుకలు ఇచ్చారుగా. అవి ఆవిడిచ్చారు, మాకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉందిగా. ఎంతైనా షహన్షాకి భావనవుతాను కదా నేను. ఆ విధంగా తమరితో కూడా మాకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇదంతా మీకున్న పెద్ద మనసు. సుకన్య తరపున నేను తమరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దయచేసి మన్నించండి.
నేను మిమ్మల్ని ప్రశ్నించబోతున్నాను. నాకు అర్థం కావడం లేదు. ఈ కానుకలన్నీ తిరిగొస్తాయని ఎందుకు చెప్తున్నారు? నేను నీకు ముందే చెప్పాను నన్ను ఏ ప్రశ్న వేయకూడదని. అయినా నీకు అర్థం కాలేదా? పోనీ ఇప్పుడు ఎలాగో అడిగావు గనక జవాబు కూడా చెప్తాను. అసలు ఈ పెళ్ళే జరగనప్పుడు ఈ కానుకలన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి కదా? యా అల్లా, మీరు ఎందుకని ఇలా అంటున్నారు? ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు. ఇది నీకు చెప్పిన అర్థం కాదులే. దానా కూడా సరిగ్గా కలపడం రాదా నీకు? హవాయి ఇలాంటివన్నీ తిననే తినదు. లే తప్పుగా. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా అర్థం కాదు. నీళ్ల పాత్ర కూడా పొయ్యి మీద పెట్టలేదు. ఒకవేళ దానికి ఈ దాణా నచ్చకపోతే అది తినడం మానేసి జబ్బుపడి నీరసంగా కనిపిస్తే ఇంకంతే. షహన్షా గారి దగ్గర ఆయన తిట్టే తిట్లన్నీ నేను పడాల్సి వస్తుంది. వీళ్లకు తెలిసినట్టు లేదు. షహన్షా గారికి అదంటే ఎంత ఇష్టమో. చంటి పిల్లాడిలా చూసుకుంటారు దాన్ని. ఆయన తన బేగం కంటే హవాయితోనే ఎక్కువసేపు మాట్లాడతారు. సరిగ్గా అన్నారు మీరు. బాద్షాకి హవాయి నీరసంగా కనిపిస్తే మీ పని అయిపోయినట్టే. ఎక్కడుంది హవాయి? అక్కడ. జావీదా, బుద్ధి లేదా నీకు? దాన్ని అక్కడ పెట్టేసేయ్. ఇవన్నీ చూసారా అత్తయ్య గారు? నానమ్మ గారు నాకు ఇన్ని అందమైన నగలన్నీ ఇచ్చారు. నేను ఇవి వేసుకునే సాయంత్రం ఉత్సవానికి వస్తాను. ఏమన్నావు నువ్వు? నేను ఇవి వేసుకునే ఉత్సవానికి వస్తాను. అంతకంటే ముందు నానమ్మ గారే నాకు ఈ నగలన్నీ ఇచ్చారు. బాగున్నాయి కదా? అంతకంటే ముందు అత్తయ్య గారు అన్నాను. నేనేం చెప్పాను నీకు? నువ్వు నన్ను కేవలం మన పద్ధతిలోనే సంబోధించాలి అని. అలా కాకుండా అడ్డమైన పిలుపులు పిలిస్తే మళ్ళీ నోరు విప్పే అవకాశం కూడా ఉండదు నీకు. ఇంకొకటి, సరేనండి. ఈ నగలు ఈ దుస్తులు తీసేయి ముందు. ఆగ్రా నుంచి నువ్వు తెచ్చుకున్న నగలున్నాయిగా, ఉత్సవానికి అవి వేసుకో నువ్వు. కానీ అవి నేను అంతకు ముందు ఎన్నోసార్లు వేసుకున్నాను కదా. పైగా వీటిలో ఏదో కొత్తదనం ఉంది. ఎవరైనా కానుకలు ఇచ్చినప్పుడు వాటిని గౌరవించాలి కదా. పైగా మీరు కూడా ఇప్పుడు నానమ్మ గారు ఇచ్చిన దుస్తులే వేసుకున్నారు కదా. నేను వాళ్ళిచ్చిన కానుకల్ని కాల్చి పారేశాను. హాయల్లా, అవి నాకు ఇచ్చేయచ్చుగా. కాల్చి పారేయడం ఎందుకు? ఎందుకంటే నాకు ఈ రాజపుత్రులిచ్చే కానుకలు ఎంత మాత్రం గిట్టవు. కానీ అది చాలా తప్పు కదండి. నోర్మోయ్! అంటే నువ్వు నాకు నేర్పిస్తావా ఏది తప్పో ఏది ఒప్పోనని? నేను ఏది చెప్తే అదే చెయ్యి. నేటి సాయంత్రం జరిగే ఉత్సవానికి మన సాంప్రదాయం ప్రకారం తయారై రావాలి.